Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. Guys, UPSC Civil Services Prelims 2025 May 25th na exam ఉంది. We all know this. అయితే ఈ ఎగ్జామ్కి ఎప్పట్లాగానే ఒక లాంగ్ డ్యూరేషన్తో సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని 2025ని మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్తో పాటు కొంతమంది 2025 ఒకసారి అటెంప్ట్ ఇద్దాము. సో అటెంప్ట్ ఇచ్చి సో ఆ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, మన ప్రిపరేషన్ ఎలా ఉంది, సో మనకి గెట్ ఆన్ అవుతానా అంటే వాళ్ళు కంటిన్యూస్ అటెంప్ట్స్ చేయకుండా ఎవరికైతే మోర్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయో ఇట్లాంటి ట్రయల్స్ కూడా చేస్తూ ఉంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, సో ప్రిలిమ్స్ అనేది యూపీఎస్సీ సివిల్స్ ఒక మొదటి అడుగు అండ్ చాలా కష్టమైన అడుగు. ఈ ప్రిలిమ్స్కి ఫస్ట్ నుంచి నేను చెప్తూ ఉన్నది ఏంటంటే ఓన్లీ కంటిన్యూస్గా టోటల్ సిలబస్కి సంబంధించిన నాలెడ్జ్ మొత్తం అక్వైర్ చేసుకున్న ప్రిలిమ్స్ అవుతుందో కాదో చెప్పడం 100% పాసిబుల్ అవ్వదు. చాలా సందర్భాల్లో చాలామంది స్టూడెంట్స్ని నేను చూశాను. సో టోటల్గా యూపీఎస్సీ సిలబస్ని మొత్తం నాలెడ్జ్ ఓరియంటెడ్గా ప్రతిదీ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చాలా చక్కగా చదువుకున్నప్పటికీ కూడా ఏవో కొన్ని రీజన్స్ వల్ల ప్రిలిమ్స్ మిస్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే చాలాసార్లు చాలా రీటరేట్ చేస్తూ ఉంటాను, యూపీఎస్సీ ప్రిలిమ్స్ని క్వాలిఫై కావాలంటే నాలెడ్జ్తో పాటు ఖచ్చితంగా కొన్ని టాక్టిక్స్ కూడా కావాలి అని. సో మనకు మెక్యావెల్లీ చెప్తూ ఉంటాడు, ప్రతి మనిషికి లయన్ లాంటి శక్తి సామర్థ్యాలే కాకుండా ఫాక్స్ లాంటి టాక్టిక్స్ కూడా ఉంటేనే చాలా చక్కగా ముందుకెళ్ళగలుగుతాడు అన్నట్టు. అండ్ అలాగే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ఎక్సెల్ కావాలంటే ఖచ్చితంగా 100% నాలెడ్జ్తో పాటు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్టిక్స్ కూడా తెలియాలి. ఈ రెండు తెలిసిన వాడికి యూపీఎస్సీ సివిల్స్లో సక్సెస్ అవ్వడానికి మోర్ ప్రాబబిలిటీ ఉంటుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నాలెడ్జ్ కాకుండా ఓన్లీ టాక్టిక్స్తో ముందుకెళ్ళడం అసాధ్యం. అలాగే ఓన్లీ టాక్టిక్స్ కాకుండా అంటే ఓన్లీ నాలెడ్జ్తో ముందుకెళ్ళడం అసాధ్యం. నాలెడ్జ్తో పాటు టాక్టిక్స్ రెండింటిని కలగలుపుకొని ముందుకెళ్తేనే మోర్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. అయితే దీనికంటే ముందు కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశాను హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో. అందులో నేను చాలా క్లియర్గా చెప్పాను, కొన్నిసార్లు నంబర్స్ ఎగ్జామినర్ ఎప్పుడైనా కూడా నంబర్స్ ఇచ్చినప్పుడల్లా కూడా దాన్ని మనం ఒక కైండ్ ఆఫ్ డౌట్తో కాషియస్గా చూడాలి. సరే, ఎందుకు నంబర్స్ వచ్చినప్పుడు కాషియస్గా చూడాలి, ఎందుకు డిఫరెంట్ సెంటెన్సెస్ని యాడ్ చేస్తున్నప్పుడు కాషియస్గా చూడాలి అంటే జనరల్గా ప్రతి క్వశ్చన్ కాంట్రవర్సీ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ కానీ ఏపీపీఎస్సీ కానీ క్వశ్చన్స్ తప్పు ఇవ్వడం, క్వశ్చన్కి ఆన్సర్స్ రాంగ్ ఇవ్వడం ఇట్లా చాలా చూస్తాం. అందుకే ఎగ్జామినర్ రిస్క్ని తగ్గించుకోవాలనుకుంటాడు. రిస్క్ని తగ్గించుకోవడానికి ఏంటి, ఎక్కడెక్కడో ఉన్న చాలా డీటెయిల్డ్ నాలెడ్జ్తో కూడుకున్న సబ్జెక్ట్ని తీసుకొచ్చి క్వశ్చన్స్ ఇవ్వడం కంటే సో జనరల్గా అవైలబుల్ అయ్యే కంటెంట్ని దాంట్లో జస్ట్ చిన్న మోడిఫికేషన్స్ చేసి క్వశ్చన్ ఇస్తే అది రాంగ్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఆయనకు ఆ క్వశ్చన్ కాంట్రవర్సీ అవ్వడానికి కూడా లెస్ ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు చూస్తే చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఇట్లా చూసామనుకోండి, ఆయన 2కి సంబంధించి క్లియర్ కట్ డేటా ఇస్తారు మొత్తం, కానీ 2కి బదులు 1 అని ఇవ్వచ్చు, 1కి బదులు 3 అని ఇవ్వచ్చు. సో సేమ్ పిఎస్ఎల్వికి సంబంధించిన రాకెట్స్ ఫర్ సపోజ్ అది ఒక 1500 kgsని తీసుకెళ్తుంది రియాలిటీ, కానీ ఎగ్జామినర్ ఏమి ఇవ్వచ్చు, అది 1700 kgsని తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఉంటుంది, అదొక 10,000 kilometers కవర్ చేస్తుంది, కానీ వీళ్ళేమని ఇస్తారు 3000 kilometers కవర్ చేస్తుంది అని ఇస్తుంది. ఆబ్వియస్గా రాంగ్ అయిపోతుంది. అంటే ఆ న్యూమరికల్ డేటా ఇచ్చినప్పుడు రాంగ్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ప్రతి న్యూమరికల్ డేటా తప్పు అని కూడా చెప్పలేవు. ఇలాంటివి నువ్వు ఎప్పుడు అనలైజ్ చేసుకోగలుగుతావంటే వెన్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మోర్ నంబర్ ఆఫ్ టెస్ట్స్. అండ్ అటువంటి టెస్ట్స్ కూడా ఆ యూపీఎస్సీ ప్యాటర్న్కి తగ్గట్టు ఉంటేనే ముందుకెళ్ళడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సేమ్ అట్లాగే ఫర్ సపోజ్ చూడండి, చాలా సందర్భాల్లో యూపీఎస్సీ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ని యూజ్ చేసి అంటే లైక్ డిజాస్ట్రస్గా లేకపోతే కంటిన్యూస్గా ఎనార్మస్గా ఇంక్రీజ్ అయినట్టు, సో అంటే ఎనీ ఐటమ్ అని చెప్పి, ఎవ్రీ ఐటమ్ అని చెప్పి, ఎవ్రీ ప్లేస్ అని చెప్పేసి, నన్ ఆఫ్ ద ప్లేసెస్ అని ఇచ్చి, సో ఇట్లా ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఇచ్చి కూడా అది రాంగ్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం యూపీఎస్సీ చాలామంది ఇట్లా యూట్యూబర్స్ కానీ ర్యాంకర్స్ కానీ ఆ ఎలిమినేషన్ టెక్నిక్స్ అని చెప్తున్నారు అని చెప్పి ఆ ఎలిమినేషన్ టెక్నిక్స్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఏదో టైంలో ఏదో రకంగా ఎలిమినేషన్స్ చేయడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఎగ్జామినర్ రిస్క్ని అవాయిడ్ చేసుకోవాలనుకుంటాడు కాబట్టి. సో దానికోసమే
నేను చేసే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో మేము చేసే ఈ ప్రయత్నమే సిరీస్ ఆఫ్ ఎలిమినేషన్ టెక్నిక్స్ అలాంగ్ విత్ కామన్ సెన్స్. యూపీఎస్సీలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే, మీరు ఒక ఫుడ్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు దానిపైన వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని మెన్షన్ చేస్తారా, సో ఎక్కడైనా ఉంటుంది అంటే ఇంత బేసిక్ క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే యూపీఎస్సీ ప్రిలిమ్స్ అంటే సివిల్స్ ప్రిలిమ్స్ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ఒక పర్సన్ ప్రిలిమ్స్ ని క్వాలిఫై చేస్తే, ఫర్ సపోజ్ 2 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతే ఇంకా ప్రతిసారి ప్రిలిమ్స్ ఆయనకు చాలా ఈజీ అయిపోతుంది. కానీ ఎవరైతే ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదో ఇంకా కంటిన్యూస్ గా ప్రిలిమ్స్ కాకుండా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే 1-2 సార్లు అవుతే కంటిన్యూస్ గా ప్రిలిమ్స్ ఎందుకు అవుతుందంటే, వాళ్ళకు ఎగ్జామినర్ మైండ్ సెట్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలుస్తుంది. కానీ అది అంటే యాజ్ అన్ ఆస్పిరెంట్ గా ఇంటర్నల్ గా నా బ్రెయిన్ లో ఉంటుంది, కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. సో దాట్స్ వై అటువంటి ఎక్స్పీరియన్స్ తో యూపీఎస్సీ ప్రిలిమ్స్ నేను 5 ప్రిలిమ్స్ నాన్ స్టాప్ గా కంటిన్యూగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయి మెయిన్స్ రాశాను. సో ఎలా రాశానంటే నాలెడ్జ్ తో మాత్రమే కాకుండా ఈ టాక్టిక్స్ ని కూడా యూజ్ చేసుకొని ఐ గాట్ గుడ్ థింగ్స్. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఈ వీడియో చేశాను. సో అందుకే యాజ్ ఎ కాషన్ గా ఉండాలి అని చెప్పి ఇంత పెద్ద డీటెయిల్డ్ కంటెంట్ మీకు చెప్పాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు యూపీఎస్సీ 2024 క్వశ్చన్ పేపర్ మీరు చూడొచ్చు. సో మనకి ఇక్కడ చూస్తే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ని చూసినట్లయితే, సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తుంది. ఫర్ సపోజ్ ఫస్ట్ 10 క్వశ్చన్స్ మేబీ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ ఇవ్వచ్చు యూపీఎస్సీ. అంటే ఒకటి హిస్టరీ, ఒకటి జాగ్రఫీ, ఒకటి ఎన్వైరన్మెంట్, ఒకటి ఎకానమీ, మళ్ళీ ఒకటి ఇంటర్నేషనల్ రిలేషన్స్, మళ్ళీ పాలిటీ, మళ్ళీ హిస్టరీ, మళ్ళీ పాలిటీ, మళ్ళీ హిస్టరీ, ఇట్లా ర్యాండమ్ క్వశ్చన్స్ ఇవ్వదు. అది ఎలాంటి ట్రెండ్ ని ఫాలో అవుతుంది అంటే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 99% ఆఫ్ ద కేసెస్ లో కంటిన్యూస్ గా ఒక 15 క్వశ్చన్లు హిస్టరీ ఇవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ పాలిటీకి ఎంటర్ అవుతే కంటిన్యూస్ గా నెక్స్ట్ 15 క్వశ్చన్లు పాలిటీ నుంచి, అలాగే నెక్స్ట్ కంటిన్యూస్ గా 20 క్వశ్చన్లు ఎకానమీకి సంబంధించి, అండ్ అలాగే నెక్స్ట్ 10 క్వశ్చన్స్ ఎన్వైరన్మెంట్ కి సంబంధించి, ఇటువంటి ట్రెండ్ ని ఫాలో అవుతుంది. సో అంటే హిస్టరీ పాలిటీ అన్నట్టు కాకుండా మెజారిటీ, నాట్ ఎవ్రీ టైం బట్ మెజారిటీ ఆఫ్ ద ఇన్స్టాన్సెస్ లో కంటిన్యూస్ సబ్జెక్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఏమవుతుందంటే, క్వశ్చన్ కి ఆన్సర్ ఐడెంటిఫై చేసే క్రమంలో ఇది ఏ సబ్జెక్టుకు సంబంధించిన క్వశ్చన్ తెలిసినా దాని ద్వారా ఈదర్ ఏదో ఒక ఆప్షన్ అయినా ఎలిమినేట్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసి ఆన్సర్ పెట్టడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎలాగో మీకు ఒక్కసారి చూపిస్తాను, మీరు చూడొచ్చు. సో మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి క్వశ్చన్ పేపర్. సో టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇన్ అన్ ఎకానమీ ఈజ్ డిఫైన్డ్ ఎస్, అంటే ఈ క్వశ్చన్ ఎకానమీకి సంబంధించి, మళ్ళీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ గురించి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గురించి, అండ్ మళ్ళీ ఇఫ్ యూ సీ, నేను ఇది ఒకటేసారి చెప్తాను, ప్రతిసారి చూపించాను ఎగ్జాంపుల్స్. మీకు కావాలంటే ర్యాండమ్ గా ఈ క్వశ్చన్ పేపర్స్ ని రోహిత్స్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ క్వశ్చన్ పేపర్స్ ని, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని, లేదా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్ లో కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. చూడండి 7th వన్ వర్కింగ్ క్యాపిటల్, ఫిక్స్డ్ క్యాపిటల్, టెరిషరీ, సెకండరీ సెక్టార్స్. సో ఇట్లా ఇవన్నీ చూస్తాం అంటే కంప్లీట్ గా ఇవి ఎకానమీకి సంబంధించి. చూడండి ఆర్టీజీఎస్ గురించి. సో అండ్ అలాగే సో ఇక్కడ నుంచి మారిపోయింది ఇక్కడ వరకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, మళ్ళీ మనం ఇక్కడ చూస్తూ ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ వరకు ఎకానమీ. సో ఇక్కడ నుంచి మెల్లిగా చేంజెస్ అనేవి జరిగాయి, సబ్జెక్ట్ మారింది. ఇప్పుడు చూడండి కంపేర్ టు డ్వార్ఫ్ స్టార్స్, ఇది చూస్తూ ఉంటే ఒకవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ లా కనబడుతుంది, ఇంకొక వైపు ఇదే జాగ్రఫీ క్వశ్చన్ లా కూడా కనిపిస్తుంది 12th. ఇప్పుడు ప్రొసీడ్ అవుదాం. 12th నిజంగానే జాగ్రఫీయా, నిజంగానే సైన్స్ కి సంబంధించారు. సో 12th కి జాగ్రఫీ అయితే 13th కి మళ్ళీ ఏమి ఇచ్చారు? సో చూడండి హ్యూమన్ బాడీ డైలేట్స్ బ్లడ్ వెజల్స్, అంటే ఇది కంప్లీట్ గా సైన్స్ కి సంబంధించిన క్వశ్చన్. సో ఇప్పుడు 13th క్వశ్చన్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ అని తెలుసు. అండ్ గైస్ మళ్ళీ చెప్తున్నాను, ఇదొక రాకెట్ సైన్స్ కాదు, ఇదొక సైన్స్ కూడా కాదు నేను చెప్తోంది. ఇది జస్ట్ ఒక టెక్నిక్ మాత్రమే, దీనికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఇది కేవలం నేను చేసిన అబ్జర్వేషన్స్. సో ఆ అబ్జర్వేషన్స్ ని బేస్ చేసుకొని ఇలాంటి అబ్జర్వేషన్స్ మీరు కూడా చేసుకోగలిగితే అట్లీస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ కైనా ఎక్కువ ఈజీగా ఆన్సర్ వచ్చేటానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్రిలిమ్స్ గెట్ ఆన్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అండ్ జస్ట్ ఇలా చూస్తే మాత్రం రాదు, ఒక్కొక్కసారి వర్కౌట్ కాకపోవచ్చు కూడా. బట్ ఫైన్ లెట్ us see. ఇప్పుడు 13th క్వశ్చన్ 14th క్వశ్చన్ క్లియర్ గా సైన్స్ కి రిలేటెడ్ అని తెలుస్తుంది. ఇప్పుడు 16th క్వశ్చన్ హైడ్రోజెల్స్, ఇది కూడా సైన్స్ లేదా ఎన్వైరన్మెంట్ రిలేటెడ్. చూడండి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే దాంట్లో ఇంటిగ్రల్ గానే ఎన్వైరన్మెంట్ లా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఇక్కడ ఫ్యూయల్ సెల్, ఈ ఫ్యూయల్ సెల్ ఇది కంప్లీట్ గా ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్. సో సేమ్ ఖచ్చితంగా 18th కూడా ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్టే ఉంటుంది.
లేకపోతే సైన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో 19th కూడా సైన్స్ రిలేటెడ్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఉంటుంది. అయితే మనము క్లియర్ కట్ ఇది సైన్సా ఎన్వైరన్మెంట్ అని ఇంకా డీటెయిల్డ్గా అంటే మనకున్న సిలబస్ కవరేజ్ చేసిన మెచ్యూరిటీ తోటి మనం ఈజీగా క్లాసిఫై చేయొచ్చు. మీకు ఇక్కడ చూపించినట్లయితే మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ అని దీని గురించి అడుగుతున్నారు. సో ఏం అడుగుతున్నారు ఇక్కడ? పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్. ఇది మనకు తెలీదు, దీనికి ఆన్సర్ ఎలా చేయగలుగుతామో చూద్దాం. ఇప్పుడు అయితే ఇది ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ లేదా సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్. అయితే ఇప్పుడు చూస్తూ ఉంటే ఇరిగేషన్ ఆఫ్ టెర్రాస్డ్ క్రాప్ ఫీల్డ్స్ అంటే ఇది లిటరల్ గా ఎకానమీ అనొచ్చు, లేదా ఇది లిటరల్ గా అగ్రికల్చర్ రిలేటెడ్ ఎగ్జామ్, అగ్రికల్చర్ రిలేటెడ్ క్వశ్చన్. సేమ్ అట్లాగే మనం ఇప్పుడు చూస్తే లిఫ్ట్ ఇరిగేషన్ ఆఫ్ సీరియల్ క్రాప్స్, ఇది కూడా కంప్లీట్ గా అగ్రికల్చర్ రిలేటెడ్ క్వశ్చన్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, ఇది కూడా ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు? అగ్రికల్చర్ రిలేటెడ్ ఆస్పెక్ట్. కానీ లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ స్టోరేజ్, లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ స్టోరేజ్ అంటే ఇందులో మనం ఆడ్ మ్యాన్ అవుట్ లాగా కూడా ఇది ఆన్సర్ అని చెప్పొచ్చు. మూడు ఒకే టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఒక్కటి మాత్రం డిఫరెంట్ గా ఉంది, సబ్జెక్ట్ డిఫరెంట్ గా ఉంది, డిసిప్లిన్ డిఫరెంట్ గా ఉంది, అండ్ అలాగే మిగతా వాటితో కొంచెం యూనిక్ గా ఉంది. సో కాబట్టి పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ దేన్ని కన్సిడర్ చేసుకోవచ్చు? లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ స్టోరేజ్ కరెక్ట్ అని కన్సిడర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలీదు అండ్ ఈ జనరల్ అబ్జర్వేషన్ ద్వారా ఇది కరెక్ట్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అయితే దీన్ని అటెంప్ట్ చేయడానికి మళ్ళీ చెప్తున్నాను, మనకు క్లియర్ కట్ మెచ్యూరిటీ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం చూస్తూ ఉంటే మెంబ్రెయిన్ బయో రియాక్టర్స్, దీనికి కూడా ఆన్సర్ తెలియదు. సో అయితే నేను ఏమని చెప్పాను, ఇది కంప్లీట్ గా సైన్స్, ఇందులో ఇంకా యునిక్ గా విత్ ఇన్ సైన్స్ లో ఎన్వైరన్మెంటా ఇంకేదైనా సపరేటా చూద్దాం. ఇప్పుడు చూస్తూ ఉంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్, డ్రగ్ డెలివరీ నానో టెక్నాలజీస్, వ్యాక్సిన్ ప్రొడక్షన్ టెక్నాలజీస్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అంటే ఇవన్నీ టెక్నాలజీ. కానీ ఇప్పుడు ఈ మూడు కూడా ప్యూర్ టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్ లా కనబడుతున్నాయి. కానీ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ టెక్నాలజీ అయినప్పటికీ కూడా ఇది ఇంకా క్లియర్ గా దేనికి సంబంధించి అన్నట్టు అనిపిస్తుంది? ఎన్విరాన్మెంట్. సో ఎన్వైరన్మెంట్ కి కాబట్టి సో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ టెక్నాలజీస్ కరెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ చూడండి మెంబ్రెయిన్, సో సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్, సో అంటే రివర్స్ ఆస్మోసిస్, ఇవన్నీ చూస్తాం. అంటే ఆ వర్డ్ కూడా ఇండైరెక్ట్ గా వాటర్ ట్రీట్మెంట్ టెక్నాలజీకి సంబంధించినట్టు అనిపిస్తూనే ఉంది. సో కాబట్టి సో 19th క్వశ్చన్ కి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. అంటే మనకు దీనికి ఆన్సర్ తెలియకపోయినా కూడా వీ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వెరీ ఈజీలీ. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ అంతా జాగ్రఫీ. సో ఇవన్నీ 26 ఇవన్నీ కూడా జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కంటిన్యూస్ గా. అంటే మళ్ళీ చెప్తున్నాను, కొన్నిసార్లు వేరే సబ్జెక్ట్ కూడా వస్తుంది, వెరీ రేర్ గా. సో అంటే పాలిటీ మొత్తం ఒక 25 క్వశ్చన్స్ అనుకోండి, 22 క్వశ్చన్స్ ఒకే దగ్గర ఉంటాయి, మిగతా 3 క్వశ్చన్స్ మాత్రం అక్కడక్కడ ప్లేస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎకానమీ మొత్తం 15 క్వశ్చన్స్ అనుకోండి, 14 ఎకానమీ క్వశ్చన్స్ ఒకే దగ్గర ఉండి ఒక్క క్వశ్చన్ ఇంకో దగ్గర ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. అది క్లియర్ ఎకానమీ అని తెలిసిపోతుంది. సో బట్ ఇక్కడ అందుకే చెప్తున్నాను 100% ఎవిడెంట్ కాదు, బట్ కొన్ని మోడిఫికేషన్స్ చేంజెస్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తూ ఉంటే చూడండి ఇదంతా కూడా అట్ ద ఈక్వేటర్, ఇదంతా జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఇది ఇంకో క్వశ్చన్ చూద్దాం, 46th క్వశ్చన్. సో ఇది కూడా మొన్న కూడా ఒక ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 46th క్వశ్చన్ చూడండి ఇక్కడ, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ 100 million ఫార్మర్స్. ఇక్కడ చూడండి, సో ఇన్సెక్ట్ దట్ హ్యావ్ కో ఎవాల్వ్డ్ విత్ ఇట్, ఇది ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ అని కనబడుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి బ్యాటరీ స్టోరేజ్, బయోమాస్ జనరేటర్స్, ఫ్యూయల్ సెల్స్, రూఫ్ టాప్ సోలార్ ఫోటో వోల్టాయిక్ యూనిట్స్. అంటే ఇది ఒక రకం. ఇప్పుడు చూడండి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అని తెలుస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే 48 సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్ అని తెలుస్తుంది. 46 ఏ అంటే మనకు తెలియట్లేదు 46 ఏంటో. ఒకసారి 45 కూడా మనం చూద్దాం, మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్ us look at this 45. చూడండి 45. సో లయన్స్ డు నాట్ హ్యావ్ ఏ పర్టికులర్ బ్రీడింగ్ సీజన్ అన్లైక్ మోస్ట్ సో అదర్ బిగ్ క్యాట్స్. అంటే ఎన్వైరన్మెంట్ అంటే ఈ 45 ఎన్వైరన్మెంట్, 47 ఇండైరెక్ట్ గా ఎన్వైరన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనిపిస్తుంది. కాబట్టి 46 కూడా ఐదర్ ఎన్వైరన్మెంట్ అన్న అవ్వాలి, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్ అయినా అవ్వాలి. సో మళ్ళీ మనం ఇక్కడ చూస్తూ ఉంటే ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ యాక్సిలరేటింగ్ ట్రాన్సిషన్ టువర్డ్స్ ఫుడ్ అండ్ వాటర్ స్టోరేజ్ సిస్టమ్. సరే ఇది వదిలేసేయండి. చూడండి ఇంటర్నేషనల్ అలయన్స్, సో ఫార్మింగ్ ఆర్గనైజేషన్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ సపోర్టింగ్ అండ్ స్ట్రెంథనింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గానిక్ అనిమల్ హస్బెండరీ. అంటే ఇది క్లియర్ గా ఎకానమీ రిలేటెడ్ పార్ట్ అని తెలుస్తుంది కాబట్టి ఇది రాంగ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ చూడండి డిజిటల్ ప్లాట్ఫామ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ విత్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ బిల్ట్ ఇన్ బ్లాక్ చైన్ దట్ లెట్స్, ఇది కూడా ఎకానమీ రిలేటెడ్ స్టేట్మెంట్ అని తెలుస్తుంది. సో అంటే 45
ఐదర్ సైన్స్ లేక ఎన్వైరన్మెంట్. సో 47 కూడా, ఇప్పుడు 48 కూడా మీరు చూస్తూ ఉంటే సైన్స్ లేదా ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ థింగ్స్ ఉంది. ఎందుకంటే యానిమల్స్, ఇన్సెక్ట్స్ గురించి అడిగారు. సో ఖచ్చితంగా ఇది సైన్స్ అయినా ఉండాలి, ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ అయినా ఆస్పెక్ట్ అయి ఉండాలి. సో ఎకానమీ అసలు కాదు. సో ఈజీగా రాంగ్. మళ్ళీ ఇక్కడ చూడండి. సో ఫార్మర్ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్ అగ్రి బిజినెస్ కన్సార్టియం. సో ఇది కూడా క్లియర్గా ఏమని తెలుస్తుంది, ఎకానమీ అని తెలుస్తుంది. సో కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇది మాత్రం ఎకానమీకి రిలేటెడ్ కాదు. మనకి ఇక్కడ చూస్తూ ఉంటే నెట్ జీరో, నేచర్ పాజిటివ్ అండ్ దాట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ఫార్మర్, అంటే ఫార్మర్ ఉంది కదా, ఇది కూడా ఎకానమీ అవుతుంది సార్ అని మీకు అనొచ్చు. కానీ ఇక్కడ చూడండి, సో టువర్డ్స్ ఫుడ్ అండ్ వాటర్ సిస్టమ్స్ దాట్ ఆర్ నెట్ జీరో కార్బన్, అంటే కార్బన్ రిలేటెడ్ అంటే ఎన్వైరన్మెంట్ రిలేటెడ్. సో కాబట్టి ఇది యూనిక్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏ విల్ బి ద ఆన్సర్. అండ్ గైస్, ఇంతకుముందు చెప్పినట్టు ఈ టెక్నిక్స్ ఏవైతే చెప్తున్నానో, సో ఇటువంటి టెక్నిక్స్ తెలియాలంటే ఎగ్జామినర్ మైండ్ సెట్ మనకు తెలియాలి. సో అట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తూ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ఒక మంచి యూనిక్ టెస్ట్ సిరీస్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పిన థింగ్స్, కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్, ఆఫ్లైన్ కోర్సెస్ అండ్ అలాగే సీసాట్, సేమ్ ఇది టెస్ట్ సిరీస్. సో మీకు ఇక్కడ చూడొచ్చు. సో ప్లాన్ ఆఫ్ థింగ్స్ అంటే ఈ టెస్ట్ సిరీస్లో మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తాం. మొన్న March 1కి ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 500 స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. దీంట్లో వీళ్ళకు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ టోటల్ 27 టెస్ట్స్ ఉంటాయి. దీంట్లో కరెంట్ అఫైర్స్ బేస్డ్ టెస్ట్, PYQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్ టెస్ట్, సబ్జెక్ట్ అంటే ప్రతి సబ్జెక్ట్ అంటే కోర్ సబ్జెక్ట్స్ ని ఫోకస్ చేస్తూ, కరెంట్ అఫైర్స్ ని ఫోకస్ చేస్తూ, ఇంకా ఎగ్జామ్ కి అవసరమైనన్ని టెస్ట్స్, అవసరమైన కంటెంట్ ఇచ్చే విధంగా ఈ టెస్ట్ సిరీస్ ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఉగాదికి సంబంధించి, ఎందుకంటే March 31 ఉగాది ఉంది, ఈ వీడియో ఎప్పుడెప్పుడో ఎవరెవరో చూస్తూ ఉంటారు. ఆ March 31 వరకు ఈ టెస్ట్ సిరీస్ పైన అండ్ అలాగే ఫుల్ లెంత్ ఆన్లైన్ క్లాసెస్ పైన, మెంటార్షిప్ పైన, అన్నిటిపైన కూడా ఫ్లాట్ 20% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. సో మీరు దానికి సంబంధించి డైరెక్ట్గా ఉగాది ఆఫర్స్లో భాగంగా ఎటువంటి కూపన్ కోడ్ ఇవ్వడం అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్ ఎంఆర్పి పైనే ఫ్లాట్ 20% మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఉగాది ఆఫర్స్ని అవైల్ చేసుకోండి. ఎవరైతే ఇప్పటికైనా 2025 ప్రిలిమ్స్ రాయాలనుకుంటున్నారో, సో ఫ్లాట్ 20% టెస్ట్ సిరీస్ పైన మీకు అందుబాటులో ఉంటుంది. సో ఇప్పటికైనా టెస్ట్ సిరీస్ రాసి చెప్తున్న టెక్నిక్స్ అన్నిటినీ అంటే లైక్ దాన్ని ప్రాక్టీస్ చేసే విధంగా తయారవ్వండి. జస్ట్ వీడియోస్ చూస్తే మార్క్స్ యాడ్ అవ్వవు. సో ఇవి మాత్రమే కాకుండా ఐ విల్ ఆల్సో షో యూ ఇంకొన్ని ఎలిమినేటెడ్ థింగ్స్ కూడా ఉన్నాయి, మీకు జస్ట్ చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, ఈ 8th పాయింట్, ఇది కరెక్ట్గా మనకు ఆన్సర్ తెలియకపోయినప్పటికీ కూడా విల్ ట్రై టు గెట్ ద ఆన్సర్ ఫర్ దిస్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ మోస్ట్ అప్రాప్రియేట్లీ యూస్డ్? చూడండి, నెట్వర్క్ ఆఫ్ 3D వర్చువల్ వర్డ్స్ దట్ కెన్ బి యాక్సెస్డ్ సైమల్టేనియస్లీ బై మిలియన్స్ ఆఫ్ యూజర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నో చెప్పడానికి ఏమేం ఛాన్సెస్ ఉంటాయి చూద్దాం. లెట్ us అండర్స్టాండ్. ఒకటి, బిగ్ డేటా అనాలిటిక్స్, అంటే చాలా హ్యూజ్ డేటాను అనలైజ్ చేయడానికి, ఎగ్జామైన్ చేయడానికి ఉండేదాన్ని ఏమంటున్నాం, బిగ్ డేటా అనాలిటిక్స్. సో మనకి ఇక్కడ చూస్తూ ఉంటే ఇది కంప్లీట్గా అంటే ఒకవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అనిపిస్తున్నా, ఇది ఎకానమీ రిలేటెడ్ ఎందుకో నేను చెప్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇది కంప్లీట్గా సైన్స్ రాంగ్ అయిపోతుంది. క్రిప్టోగ్రఫీ అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయడానికి అండ్ అలాగే ఒక పర్సన్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపించినప్పుడు ఆ పర్సన్కే ఆ ఇన్ఫర్మేషన్ అర్థం అవ్వడం, దాన్ని ఆయన మాడిఫై చేసుకోకుండా, అంటే ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్, ఇది కూడా ప్యూర్ టెక్నాలజీ. మనకు ఈ రెండు ఈజీగా ఎలిమినేట్ అయిపోతుంది. ఈ మెటావర్స్, వర్చువల్ మ్యాట్రిక్స్ అని చెప్పి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మనం ఎప్పుడు వినలేదు దీన్ని, కానీ అంటే ఇప్పుడు నీకు ఆన్సర్ మెటావర్సా వర్చువల్ మ్యాట్రిక్స్ అని చెప్పట్లేదు, ద ఆన్సర్ ఈజ్ డిఫరెంట్. కానీ ఈ క్వశ్చన్ చూసినప్పుడు నువ్వు ఈజీగా బిగ్ డేటా అనాలిటిక్స్, క్రిప్టో అంటే ఈ క్వశ్చన్కి ఈజీగా నువ్వు ఏబి ఎలిమినేట్ చేస్తావు. ఇది కంప్లీట్ ప్యూర్లీ టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్. సో ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటే, సో మనకి ఇక్కడ చూస్తూ ఉంటే ఇది ఎకానమీ అని చెప్పి తెలిసిపోతుంది. సో 9th స్టేట్మెంట్ చూసినా కానీ ఇది కూడా క్లియర్గా ఎకానమీ అని చెప్పి తెలిసిపోతుంది. సో అక్కడ ఎకానమీ రిలేటెడ్ కాకుండా ప్యూర్ టెక్నాలజీ ఉంది, ఏబి ఆ రెండింటిని ఎలిమినేట్ చేస్తున్నాను. సో మరి ఇంకా రెండు ఉన్నాయి, దానికి ఆన్సర్ రావట్లేదని మీరు అడగకండి, ఎందుకంటే ఐ మే నాట్ గెట్ ద ఆన్సర్. అట్లీస్ట్ ఎలిమినేట్ చేయగలుగుతున్నాడు సబ్జెక్ట్ ఏంటో తెలిసినందుకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ యూ కెన్ లుక్ ఎట్ దిస్ పాయింట్. సో చూడండి, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కనబడుతుంది. ఇది ఫర్ సపోజ్ ఇది ఎకానమీయా ఏదో మనం చూద్దాం. చూడండి ఇక్కడ, ఫర్ సపోజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద జనరల్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్. ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ అని అడుగుతున్నారు. అంటే ఇది క్లియర్గా ఎన్వైరన్మెంట్కి సంబంధించి. సో ఎన్వైరన్మెంట్ అయితే, సో ఫర్ సపోజ్ చూడండి, ఎన్వైరన్మెంట్ లేకపోతే సంథింగ్ టెక్నాలజీ ఇంకేదో అనుకోండి. సో ఫర్ సపోజ్ చూడండి, ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
సో ఖచ్చితంగా ఈ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇది దేనికి సంబంధించి అవుతుంది? ఎకానమీకి సంబంధించి. హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కూడా క్లియర్గా ఎకానమీకి సంబంధించి అవుతుంది. టెలికమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కూడా ఎకానమీకి సంబంధించే. కానీ సో ఈ మూడిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏంటంటే డిజిటల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే మనం చూస్తుంది ఏంటి? ఎన్వైరన్మెంట్ లేదా సైన్స్ రిలేటెడ్. సో ఈ ఉన్న ఆప్షన్స్ లో అన్ని సైన్స్ అనిపించినా ఒక యునిక్ గా ఆడ్ మ్యాన్ అవుట్ లాగా మనం ఎలిమినేట్ చేయగలుగుతుంది ఏంటంటే డిజిటల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దానికి ఆన్సర్ ఇది ఆడ్ మ్యాన్ అవుట్ ద్వారా. సో గైస్ మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఫర్ సపోజ్ సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు 46 తెలిసింది కదా, 45 ఏ సబ్జెక్ట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. చూడండి 45 వ్యాక్సిన్స్ అంటే క్లియర్ కట్ గా ఇది సైన్స్ కి సంబంధించింది, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. అంటే మోర్ సైన్స్ డామినేట్ చేయాలి నీకు రాబోయే ఆన్సర్ లో, లెస్ అదర్ ఆస్పెక్ట్స్ డామినేట్ చేయాలి. ఇప్పుడు 46th దాంట్లో అన్ని టెక్నాలజీ అనిపించినా కానీ ఈ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్, టెలికమ్యూనికేషన్ ఇవన్నీ ఎకానమీ డామినెంట్ లా ఉన్నాయి. కానీ డిజిటల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది మాత్రమే ప్యూర్ సైన్స్ డామినేషన్ లా ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఏ అయిపోతుంది. సో ఇట్లా మనం ఈ క్వశ్చన్ కి ఇక్కడ ఆన్సర్ చూడండి 2 మార్క్స్ వస్తాయి. అంటే నువ్వు రాంగ్ పెడితే మళ్ళీ మైనస్ పోతుంది. సో 2+ మార్క్స్ అంటే అది కరెక్ట్ అవుతుంది, నీకు ఈజీగా మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లా మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సేమ్ అట్లాగే ఇది 2021కి సంబంధించిన క్వశ్చన్. సో మనకి ఇక్కడ చూస్తూ ఉంటే ఐ జస్ట్ టెల్ యూ 94th క్వశ్చన్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే ఇది పాలిటీకి సంబంధించిన క్వశ్చన్. ఫర్ సపోజ్ 96th క్వశ్చన్ భారత్ రత్న ఇది కూడా పాలిటీకి సంబంధించిన క్వశ్చన్. కానీ ఇప్పుడు 95 క్వశ్చన్ లో హల్బీ హో క్వి. సో ఇది దేనికి సంబంధించింది? అసలు ఇది కంప్లీట్ గా మనకు సంబంధం లేని క్వశ్చన్, కానీ పైన కింద పాలిటీ ఉంది. సో పైన కింద పాలిటీ ఉంది కాబట్టి చూద్దాం. చూడండి డాన్స్ ఫార్మ్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా అంటే కంప్లీట్ గా ఇది ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించింది. ప్రీ హిస్టారిక్ అండ్ కేవ్ పెయింటింగ్స్ ఇది కూడా ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించింది. కానీ మనకు పైన కింద ఉన్న క్వశ్చన్ ఏంటంటే పాలిటీ. సో పాలిటీలో ట్రైబ్స్ గురించి మనం మాట్లాడతాము. మణిపూర్ లో ట్రైబల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు సరే ట్రైబ్స్ పాలిటీ కాకపోయినా లాంగ్వేజెస్, అఫీషియల్ లాంగ్వేజెస్ చూస్తున్నాం కదా. అంటే ఈజీగా పైన పాలిటీ కింద పాలిటీ ఉన్నప్పుడు ఇది కూడా పాలిటీ అయిపోతుంది. సో దిస్ ఇస్ హౌ ట్రైబల్ లాంగ్వేజ్. సో ఆన్సర్ డి ఇస్ ద ఆన్సర్ ఆప్షన్. అసలు క్వశ్చన్ కి ఆన్సరే తెలియదు, బట్ త్రూ నాలెడ్జ్ అంటే సబ్జెక్ట్ ఏదో తెలుసుకొని బేసిక్ ఎలిమినేషన్ తో యు ఆర్ గోయింగ్ టు గెట్ ఆన్సర్ ఫర్ దిస్. అండ్ గైస్ స్మాల్ అనౌన్స్మెంట్, హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. సో నార్మల్ గా ఇప్పుడు ఏప్రిల్ మేలో ఎంతో మంది స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ పాస్డ్ అవుట్ అయిపోయి కొత్తగా సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా బెస్ట్ సివిల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ అంటే బెస్ట్ గా ఇటు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ స్టూడెంట్ ని చక్కగా అర్థం చేసుకొని స్టూడెంట్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో ఆ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేసే విధంగా క్లాసెస్ ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్ కి బెనిఫిట్ అవుతుంది. అటువంటి విధంగా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ తీసుకున్న వాళ్ళకి కూడా 1.5 year వ్యాలిడిటీ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ అంటే టోటల్ గా ఇంటర్వ్యూ వరకు 1.5 year వ్యాలిడిటీతో ఆన్లైన్ కోర్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ కి మీకు అందించడం జరుగుతుంది. అండ్ అలాగే ఆఫ్లైన్ కూడా. సో ఏప్రిల్ 23rd ఆఫ్లైన్ లో ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. మళ్ళీ మే 17th కూడా సెకండ్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఏప్రిల్లో పాస్డ్ అవుట్ అయ్యే వాళ్ళు లేకపోతే ఏప్రిల్లో ప్లాన్ చేసుకునే వాళ్ళు అండ్ అలాగే మేలో ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు. ఈ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ప్రతి క్లాస్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్తో చెప్పడమే కాకుండా టెస్ట్ సిరీస్ ని కండక్ట్ చేయడం అండ్ అలాగే ఎవ్రీ టైమ్ చూడండి. సో దిస్ ఇస్ ద ఫ్యాకల్టీ టీమ్ విచ్ దే ఆర్ గోయింగ్ టు teach subjects for you: Indian history, Indian economy, polity, history, geography. So the best faculty team in entire Hyderabad and with only limited intake, only 30 members నుంచి 40 members వరకు మాత్రమే ఈచ్ బ్యాచ్ ఉంటుంది. సో దట్ మీరు ఈజీగా ఫ్యాకల్టీస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ ఓన్లీ సీసాట్ మాత్రమే, ఎందుకంటే ఇప్పుడు 2025కి సంబంధించి సీసాట్ చాలా మంది ఇబ్బంది పడతారు. ఎక్స్క్లూజివ్ సీసాట్ కోర్సెస్ కావాలి అనే వాళ్ళకు సో గౌరీ శంకర్ సార్ ద మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీ ఇన్ ఎంటైర్ హైదరాబాద్. సో ప్రతి టాపిక్ ని కూడా ప్రతి తొందరగా సాల్వ్ చేయడానికి టైంని మేనేజ్ చేసే విధంగా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఓన్లీ సీసాట్ క్లాసెస్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. అండ్ అలాగే ఎవ్రీ వీక్ టెస్ట్ ఉంటుంది. దిస్ ఈస్ హౌ సీసాట్ టెస్ట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్. అండ్ అలాగే మేమే కరెంట్ అఫైర్స్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ అవర్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. సో మీరు ఇప్పటికైనా కూడా బెస్ట్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తుంటే ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఈస్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. ఇప్పుడు నేను మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఇదేదో
బై హార్డ్ చేసో లేకపోతే ఇన్ఎక్స్పీరియన్స్తో ఇటువంటి అబ్జర్వేషన్స్ ఎవరు చేయరు. నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్తో ఈ అబ్జర్వేషన్స్ చేశాను. 5 ప్రిలిమ్స్ ఎలా క్వాలిఫై అయ్యానంటే ఈ కైండ్ ఆఫ్ ఎలిమినేషన్. చాలా సందర్భాల్లో 1 మార్కు 2 మార్కులతో గెట్ ఆన్ అయిన సందర్భాలు ఉన్నాయి. నేను రాసిన ఈ 5 ప్రిలిమ్స్లో 2 సార్లు ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్కి క్వాలిఫై అయ్యే కట్ ఆఫ్ కూడా వచ్చింది. ఎందుకంటే ఫారెస్ట్ సర్వీస్కి జనరల్ కట్ ఆఫ్ కంటే 15 to 20 మార్క్స్ ఎక్కువ రావాలి. అంటే ప్రిలిమ్స్ 1-2 మార్కులతో నేను సక్సెస్ అయిన రోజులు ఉన్నాయి. ఇదే ప్రిలిమ్స్ ఎక్కువ మార్కులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎలా అంటే దిస్ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో మీకు ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాను. అండ్ మళ్ళీ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ. అంటే క్లియర్గా ఇప్పుడు ఇది ఏ సబ్జెక్ట్ అని తెలుస్తుంది అంటే మనకు క్లియర్గా వీ కెన్ కంక్లూడ్ దట్ దిస్ ఈజ్ అ ఎకానమీ. ఇది ఎకానమీ రిలేటెడ్ సబ్జెక్ట్. ఇక్కడ చూడండి మళ్ళీ నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్, మళ్ళీ ఎకానమీ. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది, క్లియర్గా ఎకానమీ అని తెలిసింది కాబట్టి ఇక్కడ నువ్వు యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ దీన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఎన్వైరన్మెంట్కి సంబంధించింది. సో ఇది ఈ 3 కూడా ఎకానమీకి రిలేటెడ్. సో ఈ 3 ఏదో ఒక ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అంటే అట్లీస్ట్ నువ్వు ఒక్క ఆప్షన్ని ఎలిమినేట్ చేసుకోగలిగిన 25%ని నువ్వు ఎలిమినేట్ చేసేసావు కాబట్టి అంటే 25% ఏది కాదో తెలిసింది. సో రిమైనింగ్ ఆస్పెక్ట్తో నీకు కరెక్ట్ అవ్వడానికి మోర్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ ఒక రెఫరెన్స్ పేపర్ చూస్తూ ఉంటే ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, స్మాల్ ఫార్మర్స్ లార్జ్ ఫీల్డ్. అంటే చాలా పెద్ద క్వశ్చన్, అసలు దీనికి ఆన్సర్ ఎలా తెలుస్తుంది ఏంటని మనకు అర్థమే కాదు. బట్ లెట్ అస్ అండర్స్టాండ్ థింగ్స్. చూడండి, కార్బన్ మార్కెట్స్ ఆర్ లైక్లీ టు బి, అంటే ఇది సైన్స్కి రిలేటెడ్ పాయింట్ అనుకోండి. ఫర్ సపోజ్ 23 సైన్స్ అండ్ ఇక్కడ చూడండి ఇది ఎకానమీ. సో ఫర్ సపోజ్ ఇక్కడ చూస్తుంటే గవర్నమెంట్ బాండ్ మార్కెట్, కాల్ మనీ మార్కెట్, ఇదంతా ఎకానమీకి సంబంధించి. ఇక్కడ చూడండి మినిమం సపోర్ట్ ప్రైస్, ఇది కూడా క్లియర్గా ఎకానమీకి సంబంధించింది అని తెలిసిపోతుంది. సో ఇప్పుడు 26కి ఆన్సర్ కూడా ఖచ్చితంగా ఎకానమీకి రిలేటెడ్ పాయింటే అవుతుంది, ఖచ్చితంగా ఎకానమీ రిలేటెడ్. అయితే చూడండి, రీసెటిల్మెంట్ ఆఫ్ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ అప్రూటెడ్ ఫ్రమ్ దేర్ కంట్రీస్ డ్యూ టు వార్. అంటే ఇక్కడ వాళ్ళు ఇస్తుంది ఏంటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి సంబంధించిన పాయింట్. ఖచ్చితంగా దీనికి ఆన్సర్ అయితే ఏమవ్వదు, ఆప్షన్ ఏ విల్ నాట్ బి ద ఆన్సర్. ఎట్టి పరిస్థితుల్లో ఆప్షన్ ఏ ఆన్సర్ కాదు. మన ఆన్సర్ ఏమవుతుంది, బిసిడి, దీని చుట్టూతానే తిరుగుతుంది. ఈ బిసిడి చుట్టూతానే తిరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ ద క్వశ్చన్ విల్ బి. అండ్ ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, సో ఇదంతా ఎకానమీ అని చెప్పి తెలిసిపోయింది కదా. సో 53 క్వశ్చన్ చూడండి, లెట్ us go for this 53. దీనికి ఆన్సర్ తెలీదు మనకి. సో ఇక్కడ చూడండి, ద టర్మ్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ అని ఎకానమీ తెలుస్తుంది క్లియర్గా. అయితే ఇప్పుడు చూడండి, ఇది ఎకానమీ. చూడండి, ఇది కూడా ఇండియా సఫర్స్ ఫ్రమ్ అన్ ఓవరాల్ ట్రేడ్ కరెంట్ డెఫిసిట్, అంటే ఇది కూడా ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్ అని తెలిసింది. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్, అంటే 56th కూడా ఎకానమీ, అంటే ఇక్కడ నుంచి టోటల్గా ఎకానమీయే. సో 53rd వన్ చూద్దాం. ఎకానమీ అన్నాను కదా, ఎకానమీ అంటే రేర్ ఎర్త్ మెటల్స్, ఇది ఎన్వైరన్మెంట్ కి సంబంధించింది. యురేనియం, ఇది కూడా ఎన్వైరన్మెంట్ కి సంబంధించింది. సో ఐదర్ దీనికి ఆన్సర్ క్రూడ్ ఆయిల్ అయినా అయి ఉండాలి, లేకపోతే బులియన్ అయినా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్. అంటే దీనివల్ల 50% మన ఆన్సర్ కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎగ్జామ్ ఈజీగా వస్తే మనం మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎలా పెడదాం, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. మన దురదృష్టం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి పెడితే అదే రాంగ్ అయిపోతుంది, అదృష్టం ఉంటే అది కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాగా ఇప్పుడు నేను అంటే ఇన్ దిస్ మేనర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ని పికప్ చేసుకొని, సో ఒక వే ఆఫ్ చూడండి, ఇంతకు ముందు వీడియోస్లో నంబర్స్ ని పెట్టుకొని, ఎక్స్ట్రీమ్ లెటర్స్ ని బేస్ చేసుకొని, లేకపోతే డిఫరెంట్ కాంట్రాస్ట్ సెంటెన్సెస్ ని యాడ్ చేసినప్పుడు ఆ స్టేట్మెంట్ ఎలా రాంగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్, కేవలం సబ్జెక్ట్, ఇది హిస్టరీయా ఎకానమీయా, అయితే సైన్స్లో కొంచెం టిపికల్ థింగ్స్ యాడ్ అవుతాయి. ఎన్వైరన్మెంట్ యాడ్ అవుతుంది, మళ్ళీ పొల్యూషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్ అవుతుంది, ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ థింగ్స్ యాడ్ అవుతుంది, బయాలజీ రిలేటెడ్ పాయింట్స్ యాడ్ అవుతుంది. అయితే నీ మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి, నువ్వు సిలబస్ కంప్లీట్ చేసే విధానాన్ని బట్టి నీకు ఆ క్వశ్చన్ చూసి ఇది ఈ సబ్జెక్ట్ అని 100% కన్ఫర్మ్ చేసుకోగలిగి, అంటే ఒక క్వశ్చన్కి పైన ఏ సబ్జెక్ట్ కింద ఏ సబ్జెక్టో తెలిస్తే ఈ క్వశ్చన్ కూడా అదే సబ్జెక్ట్ తెలుస్తుంది. దాంట్లో డీటెయిల్డ్గా వెళ్ళిపోయి ఈజీగా ఎలిమినేషన్ ద్వారా నీకు ఆన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్స్ ఇట్ గైస్. అండ్ ఈ వీడియో నచ్చితే, కొంతమందికి ఒక్కొక్కసారి వీడియో అర్థం అవ్వదు, ఈయన ఏదేదో చెప్తున్నాడు అనిపిస్తుంది. అయితే ఎర్లీ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ వీడియో 100% అర్థం అవ్వదు. కొంచెం మెచ్యూర్డ్ అండ్ బిగినర్స్ ఇటువంటి థింగ్స్ అసలు అటెంప్ట్ చేయకండి. ఐ వోంట్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎవరైతే పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేశారో వాళ్ళకి ఇది 100% బెనిఫిట్ అవుతుంది. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.